ఆ కటింగ్ ఏంది బే, జుట్టుపోలు గాని మాదిరి అలా ఉంది, బాగా చేయించుకోవచ్చుగా. అనుకున్నా ఈ నా కొడుకు అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వస్తాడని అనుకున్నా. ఏం లేదు అంకుల్, కటింగ్ కి సమూరు పెట్టుకుని వెళ్ళినాను, కత్తెర సరిగా పని చేయలేదు. అందుకే రబ్బి అడవిలో అడుక్కు తినే కోడిలాగుంది నీ బొచ్చు. నా కొడుక, ప్రతి ఊరికి నీలాంటి నా కొడుకు ఒక్కడైనా ఉంటారా. అయినా కాలేజీకి పోవడం లేదంటే ఏం బే, చదువుకుంటే ఇది సొమ్మేమన్నా పద్దా. ఇది అమ్మాయి నా కొడుకు ప్రపంచమంతా పాడైపోయినా పర్వాలేదు, కానీ నేను 4 రోజులు కాలేజీకి పోకపోతే చాలు పని కట్టుకుని అడుగుతాడు. ఏంది బి గుసగుసా మాట్లాడుకుంటాడు నీళ్ళు, నువ్వు ఏమైంది, పిచ్చాను లేచిందేంది? ఆహా, ఏం లేదు అంకుల్, ఇవాళ నుంచి వెళ్తాను. ఏం పోయినావు లేబ్బి, 4 రోజులు అయితే సంక్రాంతి సెలవులు కూడా వచ్చులే, ఆ పండగ చూసుకుని పోదులే ఒకేసారి. పోతారా? ఏదో ఒక రోజు నీ కూతురుతో లేచిపోతా నా కొడక. సెలమెంట కాడికి రావాలంటే ఉచ్చబోసుకునేలాగా చేస్తా చూడు నిన్ను. నాన్న నేను వచ్చేసా. అబ్బా బాగా చలిగా ఉంది నాన్న, 4 పుల్లలు పెట్టు, మంట పెద్దగా వస్తుంది, చలి కాచుకోవచ్చు. ఏం బి ఇంటికి పోవాంగా నువ్వు, సెలమెంట్ కాడినే ఉంటావా? లేదు అంకుల్, నేను ఇంకా కొద్దిసేపు చలిగా అంచుకొని వెళ్తాను, బాగా చలిగా ఉంది కదా. అయితే మేమే వెళ్తాంలే, నువ్వు కాల్చుకో బాబు చలిమంట. అసలు వీడు పోరం బాగు నా కొడుకు పెదమ్మా పుజ్జి కన్నా ఈ నుంచి ఇంటికి పోదాంపా. ఇంట్లో పొయ్యిలో నిప్పులేసి ఆడ చలి కాల్చుకుందిపా. పోన్రా నా కొడకలారా పోండి. ఈ ప్రపంచమంతా నాశనం అయిపోయినా నేను మాత్రం చలిగాంచుకొని ఇంటికి వెళ్తా. నా చదువుతో ఏం పనిరా నా కొడకల్లారా మీకు. నా మానాన్ని నేనేదో చలిగాంచుకుంటుంటే వచ్చి కోడిబుచ్చు కుక్కబుచ్చు అంటూ పని లేని ప్రతి నా కొడుకు నన్ను అడిగేవాడే. నేనమ్మాయి చలి ఎందో కాయలు వాసిపోయేటట్టు వస్తుంది చలి. ఇంట్లో ఉంటే మా నాయన దొబ్బుతాడు, బయటకు వచ్చి ఈ అంకుల్ గారు దొబ్బుతారు. చలి కాచుకోవాలన్నా ఏం చేయాలని అర్థం కావడం. ఎవడైనా పార్టీకైనా పిలిచింటే బాగుండము, బీర్ తాగి అన్నం చెట్టు కింద తొంగుంటే అయిపోయిండేది.